తెలుగు కళామతల్లికి రెండు కళ్ళుగా భాసిల్లిన దివంగత ఎన్టీఆర్ ఏఎన్ఆర్ స్మృత్యర్థం నగరానికి చెందిన సాంస్కృతిక సంస్థలు స్వరాంజలి, స్వరార్చన నేతృత్వంలో ఒక అద్వితీయమైన కార్యక్రమం కొనసాగింది. మా మిత్రుడు స్వరాంజలి అధినేత కృష్ణరాజు గారు, మరి మాకు రామారావు గారి అభిమాని, మరి నేను స్వతహాగా నాగేశ్వరరావు గారి అభిమాని ఎప్పుడు చేస్తుంటాం. అయితే పాటలు మాత్రం ఇద్దరు రెండు కళ్ళు కాబట్టి పాటలు పాడేటప్పుడు మేము మా పాటలు ఆయన పాడుతూ ఉంటారు. చాలా సంవత్సరాల పాటు చేస్తున్నాము. గత సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా 102వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని నాగేశ్వరరావు గారు ఈ మా దీంట్లోకి వచ్చి ఫీల్డ్లోకి వచ్చి 80 ఏళ్ళు అయిన పూర్తి సందర్భంగా రామారావు గారు నటించి 75 ఏళ్ళ సందర్భంగా ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా మేము అలాగే చేస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా మరి కొన్ని మంచి మంచి కార్యక్రమాలు, ఈ బట్టల పంపిణీ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మరి ఈసారి మాత్రం ఓన్లీ పాటల మీదే ప్రజెంట్ చేసి పెట్టాం. అలాగే సెప్టెంబర్లో మాత్రం 3 రోజులు చేస్తాం ప్రోగ్రాం నాగేశ్వరరావు గారిది. అప్పుడు మరొకసారి కొన్ని మంచి కార్యక్రమం, సోషల్ కార్యక్రమం కూడా మింగిల్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలాగే మేము ఇప్పుడు కూడా పాటలకు ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి తెలుగు చలనచిత్ర రంగానికి వీళ్ళు కృషి చేసిన పరిశ్రమకి మరి వీళ్ళందరినీ కూడా పద్మశ్రీ ఒకేసారి 1968లో గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చింది. మరి వీళ్ళు మనకేం పొరపచ్చ లేకపోయినా అభిమానులుగా కొద్దిగా అటు ఇటు ఇబ్బంది పడినా వీళ్ళందరూ కూడా నిజంగా లెజెండరీ యాక్టర్స్. తెలుగు నటనకి, తెలుగు పాటకి, తెలుగు మాటకి ఘంటసాల గారు ప్లస్ నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఎంతైనా అభివృద్ధి కృషి చేశారు. చిత్రాన్ని ఒక పరిశ్రమ కింద భావించారు. ఇప్పుడంటే మరి ప్రస్తుతానికి చిత్రరంగం అయిపోయింది. అది ఏది చేసినా చూడాలి. అదే ఇదివరకు అయితే చిత్ర పరిశ్రమలో వాళ్ళందరి యొక్క దృష్టి కూడా ఓన్లీ అభివృద్ధి, ఒక దీన్ని ఇవ్వడమే, సంతోషాన్ని, సరదాన్ని ఇవ్వడమే. ఆ పాటలే ఉంటాయన్నమాట. సో అందుచేత వాళ్ళందరికీ నివాళికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీక్షిస్తున్నటువంటి జేకే న్యూస్ వ్యూవర్స్ అందరికీ కూడా మరొకసారి మా స్వరాంజలి స్వరార్చన తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే. దీనిలో పాల్గొనబడ్డ కృష్ణరాజు గారు, నేను, ఎంవీఆర్ నాగేశ్వరరావు గారు, భాగ్యలక్ష్మి గారు, సుజాత గారు, పూర్ణిమ గారు, శైలజ మీరాజ్ గారు, గుణశ్రీ గారు, మేము ఇలా తక్కువ మందితోనే చేస్తాం. థ్యాంక్ యూ. పిచ్చివాడిననుకున్నావా ప్రేమ నిజగాడిననుకున్నావా ప్రేమ నిజగాడిననుకున్నావా.
మరి ఇంతవరకు